మేము ఎలక్షన్లో కూడా చెప్పాం, ఏది సూపర్ 6 పాయింట్స్లో ఇది కూడా ఒక పాయింట్. ఇక్కడ కూడా మనం చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఇంటర్నల్ రోడ్స్ అన్నీ ఐఎమ్ వెరీ హ్యాపీ, ఫస్ట్ టైం మళ్ళీ ఇంటర్నల్ రోడ్స్ అన్నీ మనం స్టార్ట్ చేసాం. అదే మరి పంచాయతీరాజ్లో 80,000 కిలోమీటర్ల రోడ్లు ఉన్నాయి కనెక్టివిటీ. ఇది పెద్ద ఇష్యూ, కొంతవరకు చేయగలుగుతున్నాం. ఏం చేయాలో మనం వర్కౌట్ చేయాల్సిన అవసరం ఉంది. దీనికి ఒక ప్లానింగ్, కనీసం ఇంటర్నల్ రోడ్స్ అయిపోతే ఈ మెటీరియల్ కాంపోనెంట్ని కనెక్టివిటీ ఆఫ్ విలేజెస్ అన్న ఉపయోగించుకోగలిగితే కొంతవరకు ఉపయోగపడుతుంది. అది కూడా మనం స్టార్ట్ చేయాల్సిన అవసరం ఉంది. కనెక్టివిటీ కింద మేజర్ పంచాయతీలు ఉంటే కనెక్ట్ చేసుకుంటూ వెళ్ళడం, ఇది ఒకటి చేయాల్సిన అవసరం ఉంది. ఇవి ఫ్యూ పాయింట్స్ మీకు ఈ డిపార్ట్మెంట్లో. ఇంకొక పక్కన విలేజెస్లో అర్బన్ కానీ రూరల్ కానీ కనీస అవసరాలు మనం ప్రొవైడ్ చేయాల్సిన అవసరం ఉంది. అది కూడా కలెక్టర్స్ అంతా మీరు వర్కౌట్ చేయాలి. ఒకటి హౌస్ సైట్, హౌస్, పవర్, గ్యాస్, ట్యాప్ వాటర్, టాయిలెట్. ఇవి మినిమం నెసిటీస్ ఇన్ అర్బన్ ఏరియా అండ్ రూరల్ ఏరియా. దిస్ ఇస్ అవర్ కాన్సెప్ట్. సెకండ్ యాంగిల్ సీసీ రోడ్ విలేజ్లో, స్ట్రీట్ లైట్స్ ప్రాపర్గా వెలగడం, డ్రైనేజ్ అండ్ ఆల్సో గార్బేజ్ క్లీనింగ్ అరేంజ్మెంట్స్. స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్లో మీవి ఏవైతే అక్కడి నుంచి తీసుకుపోయే గార్బేజ్ వేస్ట్ కాంపోస్ట్ కింద కన్వర్ట్ చేయడం, దీన్ని కూడా ప్రాపర్గా చేయాల్సిన అవసరం ఉంది అన్ని విలేజెస్. దానికి మీరు ఏ విధంగా ప్లాన్ చేస్తున్నారో అది కూడా ఆల్ కలెక్టర్స్ హ్యాస్ టు ఫోకస్ అండ్ డిపార్ట్మెంట్ హ్యాస్ టు ఫోకస్ ఆన్ దాట్. పంచాయతీరాజ్ రోడ్ వచ్చినటువంటి ఫైనాన్స్ కమిషన్ మనీ, ఫండ్స్ ఇంటర్నల్గా వచ్చే డబ్బులు, తర్వాత మనం ఏదైతే ఇప్పుడు మొబిలైజ్ చేస్తున్నామో, ఈవెన్ ఇది కూడా ఈ మధ్యకాలంలో ఇవ్వడం కూడా మానేశారు. ఆ డబ్బులు కూడా మీకు రావడం లేదు. ఏదైతే సేంద్రేజ్ దాంట్లో కూడా కొంత వాటా పంచాయతీలు కూడా వస్తుంది, అవి కూడా రావాల్సిన అవసరం. అవన్నీ రివైవ్ చేయాలి. ఈ మధ్యకాలంలో మొత్తం రివైవ్ చేయకుండా మొత్తం ఇది చేసే పరిస్థితికి వచ్చారు. దాన్ని కూడా రివైవ్ చేస్తాం. మొత్తం ఫండ్స్ పూల్ చేయడం ఒక ఎత్తు అయితే, ఆ ఫండ్స్ని ఉపయోగించుకోవడంలో అవసరాలు బట్టి చేయాలి, మిస్యూజ్ కాకుండా. దట్ ఎక్సర్సైజ్ కలెక్టర్స్ హ్యాస్ టు కోఆర్డినేట్. మినిమం నెసిటీస్ అన్ని దీనికోసమే మేము ఆలోచించుకొని ఏ విధంగా రావాలనో ఒక ప్రోగ్రామ్ కూడా ఇస్తాం. దట్ యూ కెన్ ఆస్క్ ఎనీ క్వశ్చన్స్, క్లారిఫికేషన్. సార్ మార్నింగ్ సార్. సార్ మార్నింగ్ సార్. సార్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ సార్. సార్ లాస్ట్ టైం ఈ స్పౌస్ పెన్షన్ది మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది సార్. ఆ ఇన్స్ట్రక్షన్తో వచ్చేసి సార్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ దట్ సార్. సార్ సెకండ్ సార్ ఇంకొక కేటగిరీ ఒకటి మిగిలిపోయింది సార్ మనకి. సార్ ఈ హాస్పిటల్లో డెలివరీ చేసేటప్పుడు మా మదర్ చనిపోతే కేసెస్ సార్, అలాగే యాక్సిడెంట్ కేసెస్ సార్. ఇక్కడ ఆర్ఫాన్స్ అవుతున్నారు, ఆర్ఫాన్స్ అండ్ సెమీ ఆర్ఫాన్స్. సో ఈ రెండు కేసులకి పెన్షన్ లేదు సార్. మనకి మిషన్ వాచర్ల కింద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఒక 3 years దాకా పెన్షన్ ఉంది సార్ వాళ్ళకి. ఇవి స్మాల్ ఉంటుంది సార్. యాక్చువల్గా మా జిల్లా అంతా కలిపి ఒక 13 కేసులు ఉన్నాయి సార్ ఈ ఇయర్లో. సో ఇలా ఆర్ఫాన్స్ అయిన వాళ్ళు త్రూ దట్ కేసెస్ సార్. ఏది ఈసారి రిపీట్ చేయండి సార్. ఆర్ఫాన్స్ సార్, ఆర్ఫాన్స్ అండ్ సెమీ ఆర్ఫాన్స్ అనాథలు సార్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి మిషన్ వాచర్ల కింద ఒక 3 years దాకా పెన్షన్ వచ్చే ఫెసిలిటీ ఉంది సార్, 4,000. బట్ యాక్చువల్గా మనం 4,000 పెన్షన్లో వీటిని కూడా కవర్ చేస్తే సార్ స్మాల్ ఎక్స్టెంట్ సార్. సో వీళ్ళు ఏమవుతుందంటే హాస్పిటల్లో చనిపోయిన తర్వాత చాలా పేదవాళ్ళు సార్ వీళ్ళు. హాస్పిటల్లో డెలివరీ టైంలో మదర్ చనిపోతుంది, సో ఆ పిల్లలకి ప్రాబ్లం అవుతుంది. సో అలాగే యాక్సిడెంట్ కేసెస్ ఉంటాయి సార్ చనిపోయిన వాళ్ళు. సో ఇటువంటి పిల్లలకి ఆర్ఫన్స్ సెమీ ఆర్ఫన్స్కి మనం పెన్షన్ కవర్ చేస్తే ఇది ఉంటుంది. వాళ్ళు చాలా బాధగా ఉంటుంది అలా సిచ్యువేషన్ చూస్తే. ఎంతమంది ఉంటారు మరిగా సార్ మాకు ఈ ఇయర్లో? ఎనీ అదర్ కలెక్టర్స్ ఈజ్ హ్యావింగ్ ఎనీ ఇన్ఫర్మేషన్? సార్ ఎవ్రీ ఇయర్ we lose around 8,300 people, sir, deaths wise. On average, around 23 people die every day, sir, in road accidents. So, అంటే ఆల్ మనుషులు చనిపోవడం ఒక యాంగిల్, మొత్తం ఆర్ఫన్స్ కావడం అదే సార్. అంటే బేసిక్ అందులో మెన్ ఉమెన్
తర్వాత ఇద్దరు కలిసి చనిపోవడం, ఈ కాంబినేషన్స్ చూస్తే కనుక మినిమం అట్లీస్ట్ ఆర్ఫన్ అంటే మేల్ మెంబర్